ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ఏదో పెద్ద ఇష్యూ వస్తేనే, పెద్ద ప్రాబ్లం వస్తేనే దేవుని దగ్గర రావడం. చిన్నదంతా మనం చేసుకుందాంలే, మనం సాధిస్తాంలే, మనం ఏదో దీన్ని హ్యాండిల్ చేయొచ్చులే, మన దగ్గర డబ్బు ఉంది కదా, మనకు బలం ఉంది కదా, మనకు శక్తి ఉంది కదా, మనం చేయొచ్చు కదా. సారీ, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అంటే ఏంటి తెలుసా? చిన్నది మొదలుకొని ప్రతిదీ కూడా ప్రభు దగ్గరికి తీసుకురావాలి. నీ జీవితంలో ప్రతి చిన్నదాని గురించి దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, యేసు ప్రభు ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ ఏమంటాడు? పరలోకమందున్న మా తండ్రికి పిల్లలు ప్రతిదీ చెప్పాలండి. అందుకే చూడండి, పిల్లలను మన స్కూల్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు, డాడీ ఈరోజు మా స్కూల్లో మనకు తలకాయ నొప్పేది, కానీ వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా మా డాడీకి చెప్పాలి, మా మమ్మీకి చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ దట్ నేచర్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి. ప్రతి విషయము ప్రార్థనలో దేవునికి చెప్పవలసిన వారంగా ఉన్నాం.